అశ్వత్థామ చిరంజీవి అని ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని అంటుంటారు. దీన్ని దృఢపరుస్తూ ఎన్నెన్నో కథలు కథనాలు. అశ్వత్థామ ఏడాదిలో ఒకసారి హోటల్కి వచ్చి కడుపు నిండా తిని 100 లీటర్ల నీళ్లు తాగి మాయమవుతుంటాడని కొందరంటుంటారు. కొంతమందేమో అశ్వత్థామాని మేము చూశామని చెప్తుంటారు. హిమాలయ ప్రాంతంలోని ప్రజలతో కలిసి జీవిస్తున్నాడని మరొక కథనం. అశ్వత్థామ ఇప్పటికీ ఉన్నాడు అని నమ్మడానికి కారణం ఆయన చిరంజీవి కనుక. అశ్వత్థామాని చిరంజీవిగా ఉండమని ఎవరైనా వరమిచ్చారా? వరం సంగతేమో గాని శ్రీకృష్ణ భగవానుడు శాపమిచ్చాడు. నువ్వు దుర్మార్గుడివని, పాపకర్మలు చేసినవాడివని, బాలకుల్ని చంపినవాడివని, పాపాత్ముడివని ఈ సమస్త జనులకు తెలుసు. కనుక నీవు ఈ పాపకర్మ ఫలితాన్ని అనుభవించాలి. కలియుగంలో 3000 ఏళ్ల పాటు భూమిపై తిరుగుతూ ఉండు. అసహాయుడవై నిర్జన ప్రదేశాలలో ఉండు. జనసంచారం ఉండే చోట నీకు చోటు ఉండదు. శరీరం నుండి చీము కారుతూ రక్తమోడుతూ అరణ్యాలలో సంచరిస్తూ ఉండు. ఆ సమయంలో నీకు ఎవ్వరూ కనిపించరు. నీ వద్దకు ఎవ్వరూ రారు. ఒంటరితనంతో తిరుగుతావు అని కృష్ణుడు శపించాడు. ఇక్కడ కృష్ణుడు 3000 ఏళ్ల పాటు శాపం పెట్టాడు. కానీ తరువాత బ్రతికుండాలా జీవించాలా అనేది చెప్పలేదు. చనిపోయాడని భారతంలో లేదు. అలాంటప్పుడు అశ్వత్థామ చనిపోయాడని ఎలా చెప్పగలం? కృష్ణ పరమాత్మ పెట్టిన శాపాన్ని సమర్థిస్తూ వ్యాసమహర్షి ఇలా అన్నారు: ఓ అశ్వత్థామ, నీవు ఇంత దారుణ కృత్యం చేశావు. మా మాట వినిపించుకోకుండా బ్రహ్మశిరోధకాస్త్రాన్ని అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం వైపు మళ్లించావు. బ్రాహ్మణ పుట్టుక పుట్టిన నీవు క్షత్రధర్మాన్ని ఆచరించావు. కనుక శ్రీకృష్ణుడు చెప్పింది జరిగి తీరుతుంది అని చెప్పాడు. అశ్వత్థామ నుదుటి మీద ఉన్న మనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ మణి ధరిస్తే ఆయుధాల వల్ల కానీ, దేవతల వల్ల కానీ, వ్యాధుల వల్ల కానీ, దొంగల వల్ల కానీ, రాక్షసుల వల్ల కానీ, నాగుల వల్ల కానీ భయం ఉండదు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి మణి. ఈ మణి వల్ల ఆకలి దప్పికలు ఉండవు, నీరసం రాదు. అటువంటి మణిని పాండవులకు ఇయ్యమని వేదవ్యాసుడు అశ్వత్థామాకి చెప్పాడు. అశ్వత్థామ ఆ మణిని పాండవులకు ఇస్తూ ఇలా అన్నాడు: ఓ వ్యాసముని, నీవు మనుషుల యందు ఉండు, నేను ఉంటాను అని వేదవ్యాసునికి శాపమిచ్చాడు అశ్వత్థామ. అందుకే మనుషులలో క్రౌర్య రూపం అశ్వత్థామ అయితే, మనుషుల యందు మంచి మాట, ఇతరులకు మనశ్శాంతిని పొందేటట్లుగా మాట్లాడే తత్వం వ్యాసతత్వమై అందరి యందు నిలబడింది. అందుకే ఇప్పటికీ ఏ పండితుడు పీఠం పెట్టి చెప్పినా దాన్ని వ్యాసపీఠం అంటారు. అందుకే వ్యాస పౌర్ణమి రోజు అనగా గురు పౌర్ణమి రోజున గురువులందరిలో వ్యాసుణ్ణి చూసి వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తారు. ఇక్కడ అశ్వత్థామాకి కలియుగాంతం వరకు శాపం లేదు. కేవలం 3000 సంవత్సరాలు మాత్రమే శాపం. కానీ ఇప్పటికే 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే అశ్వత్థామ ఇప్పటికే శాప విముక్తుడై ఉంటాడు. కనీసం ఒక్క యుగం పూర్తిగా బ్రతికిన వాళ్ళని చిరంజీవి అంటారు. కనుక ఆయన శాప విముక్తుడై ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉండొచ్చు. వేదవ్యాసుడితో నీ వెంట ఉంటాను అన్నాడు కనుక వ్యాసముని ద్వారా ధర్మం గురించి తెలుసుకుంటూ పురాణ గాథలు వింటూ ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.